అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. చనిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ తిరిగి మేము కూడా ఉన్నాం అనుకుంటూ వాళ్ళ ఉనికిని చాటుకోవటానికి ప్రయత్నం చేస్తూ అన్ఫార్చునేట్లీ ఒక జాతీయ పార్టీ, ఒక చిన్న ప్రాంతీయ పార్టీ కనుసన్నలలో వాళ్ళ చెప్పు చేతల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి చేసేటువంటి ప్రయత్నంగా మాత్రమే చూడాలి. కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రానికి చేసినటువంటి నష్టాన్ని ఎవరు కూడా మర్చిపోలేదు. హస్తం గుర్తులు మటుకు మర్చిపోయాం. ఏ రోజు కూడా ఆ నష్టాన్ని పూరించలేనటువంటి నష్టం. నేనే చెప్పారు ఆర్థిక లోటు ఎంత ఉంది అని అంటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక 5 సంవత్సరాలు, ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు సుమారుగా 1,40,000 కోట్ల రూపాయలు ఇవాళ లోటు బడ్జెట్లో వెళ్తా ఉన్నాం. దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా షర్మిల గారు ఆ పార్టీకి వత్తాసు పలకటం చాలా జుగుత్సాహకరంగా ఉంది, చాలా అసహ్యంగా ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్షీట్లో వేసి చనిపోయినటువంటి వ్యక్తిని కనీస మర్యాద లేకుండా ఆ రోజు రాజకీయ చదరంగంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేయడానికి కోసం, ఆ కుటుంబం మొత్తాన్ని నాశనం చేయడానికి పూనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ వాళ్ళ 100 మాగితులు సిగ్గు ఎగ్గు లేకుండా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి హక్కు వాళ్ళు కోల్పోయారు. రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి 2 సార్లు ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకుని ఇచ్చిన దానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సత్కారం రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎప్పుడు కూడా మర్చిపోలేరు. వాడెవడో మాట్లాడుతున్నాడు, ఒక ముస్లిం ఉండేవాడు అంతకుముందు, ఆయన స్వార్థం కోసం అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాడు, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ తగలబెట్టాడని. మళ్ళా ఒకసారి ఈ పత్రికా సమావేశం మూలకంగా చెప్తా ఉన్నాను. ఆ రోజు జరిగినటువంటి సంఘటన 2004లో నాకు టికెట్ రాలేదని ఆ బాధతో కొంతమంది కార్యకర్తలు ఆఫీసులో ఉన్నటువంటి చాపలు, ఫర్నిచర్ని బయట తగలబెట్టారు. ఏమి తెలియనటువంటి అజ్ఞానులు కాంగ్రెస్ పార్టీలో పేరు చెప్పుకొని వాటి పదవులు అలంకారప్రాయంగా తగిలించుకొని తిరిగేటువంటి మూర్ఖులు వాళ్ళకి చెప్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్ చేసింది కోన ప్రభాకర్ రావు గారు. అరుణ్ నెహ్రూతో కూర్చోబెట్టి ఒక యువకుడు ఈ రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా రావాలి అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కంప్లీట్ కార్యవర్గాన్ని రాసి ఇచ్చినటువంటిది కోన ప్రభాకర్ రావు. ఎస్, చంద్రబాబు నాయుడిని, దాస్ని చిత్తూరు పార్టీ యాంటీ పార్టీ యాక్టివిటీలో చిత్తూరు జిల్లా పరిషత్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా వాళ్ళు పనిచేసిన దానికి పిసిసి ప్రెసిడెంట్గా కోన ప్రభాకర్ రావు గారు వాళ్ళని సస్పెండ్ చేసిన సంగతి పాపం వాళ్ళకి తెలియదు అనుకుంటా. వాళ్ళు ఎంతసేపటికి రాజశేఖర రెడ్డి గారిని సస్పెండ్ చేశారని చెప్పి మాట్లాడుతుంటారు. రాజశేఖర రెడ్డి గారితో ఏదో విభేదం ఉన్నట్టుగా మాట్లాడుతుంటారు. అంటే ఇవన్నీ కూడా కొంచెం సబ్జెక్ట్లోకి వెళ్ళి తెలుసుకోకుండా మాట్లాడేటువంటి మాటలు. రాజశేఖర రెడ్డి గారు
నాన్నగారికి ఎప్పుడు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. నాకు రాజశేఖర రెడ్డి గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలు, దాదాపు 1978 నుంచి ఆయనతో నాకు ఉన్నటువంటి సంబంధం. మనకి టికెట్ ఇచ్చారా, టికెట్ ఇవ్వలేదా అనేది అసలు సమస్యనే కాదు. రాజకీయాల్లో ఎంతమంది ప్రయత్నం చేస్తుంటారు, కొంతమందికి వస్తే కొంతమందికి రాదు, అది పెద్ద విషయం కాదు. ఎవరి సమయం వాళ్ళకి వస్తుందో వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు. సో తెలిసి తెలియక ఇష్టానుసారంగా ఒకళ్ళ ఎజెండాలు ఇంకొకళ్ళు, ఒకళ్ళ జెండాలు ఇంకొకళ్ళు మోసేటువంటి ఒక చెత్త సంస్కారం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎవడు ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, ఎవడు ఏ జెండా మోస్తున్నాడో తెలియదు, ఎవడిది ఏ స్టాండో తెలియదు. ఇక్కడ ఒక పార్టీ ఇక్కడ ఒక మాట మాట్లాడతారు, పక్క రాష్ట్రంకి ఒక మాట మాట్లాడతారు, అక్కడ తిట్టొస్తారు, ఇక్కడ పొగుడుతూ ఉంటారు. ఇదేమి రాజకీయం, ఇదేంటో మనకి తెలియదు. భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ని పెట్టుకుని అక్కడికి వెళ్ళి కనీసం ఒక సీటుకి కూడా డిపాజిట్ కూడా రాలే, కంటెస్ట్ చేసిన చోట. అయిపోయిన తర్వాత మాకు సంబంధం లేదు పవన్ కళ్యాణ్తో, మా దగ్గర ఇంకా ఆయనతో ఏం లేదు, రేపు పార్లమెంట్లో మేము ఒంటరిగానే వెళ్తున్నామని చెప్పి అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చేసారు అక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు షర్మిల పరిస్థితి కూడా అంతే. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రోజులు కాదు ఇది. చదువుకునే వాళ్ళకి రాజకీయాలు తెలిసే రోజులు కాదు ఇవి. ఎలక్ట్రానిక్ మీడియా పుణ్యమా అని, టీవీల పుణ్యమా అని చెప్పి చదువు లేకపోయినా జరుగుతున్న విషయాలు ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నాయి. ఇవాళ ఉపయోగించినటువంటి భాష